అతి చేష్టలు అహంకారపు మాటలు సత్ఫలితాలను ఇవ్వవు. ఇది ఎందుకు చెప్పుకొస్తున్నానంటే మీకు గాని నాకు గాని మొత్తం సమాజానికి మంచి చేసే నాయకుడు రావాలని, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందాలని అందరూ కోరుకుంటారు. ఆ ఉద్దేశంతోనే 2014లో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా అటు కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, ఇటు రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని మద్దతు ఇవ్వడం జరిగింది. కలిసి ప్రచారం చేయడం కూడా జరిగింది. అనుకున్నట్లుగానే కేంద్రంలో మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు గారు అధికారంలోకి రావడం జరిగింది. ఆ తర్వాతే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు లేదా కార్యకర్తల మాటలు చేష్టలు కొంత ఏవగింపు కలిగించాయి. నాకు తెలిసిన కొందరు తెలుగుదేశం పార్టీ మిత్రులే ఆ రోజుల్లో అంటే 2015-16లోనే బహిరంగంగానే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ, బొంగులే, వాడు సపోర్టు లేకపోతే ఇంకో 10 సీట్లు అదనంగా వచ్చేవి, పాలకొల్లులో సొంత అన్నను గెలిపించుకోలేకపోయాడు, వాడు మా చంద్రబాబును గెలిపించడం ఏమిటి అంటూ వెటకారంగా మాట్లాడడం జరిగింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే కొన్ని మీడియా సంస్థలు పవన్ కళ్యాణ్ గురించి చాలా అతిగా ప్రవర్తించాయి. ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు తెలుసు. కానీ ఈ అతి కార్యక్రమాల గురించి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఏ రోజున ఖండించలేదు, స్పందించలేదు. ఉప్పు కారం తినే ఎవరికైనా కొద్దిగా అభిమానం అనేది ఉంటుంది. దాని పర్యవసానమే 2019 ఫలితాలు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలవడమా లేదా చంద్రబాబుకు చావో రేవో తేల్చుకోవడమా ఇద్దరికి చాలా అవసరం. తెలుగుదేశం జనసేన కలిసి ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్లాలని ఇద్దరు నాయకులు నిర్ణయించుకున్నారు. మరలా సీన్ రిపీట్. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు పార్టీ ప్రతినిధులు టీవీ డిబేట్లలో మాట్లాడే విధానం కావచ్చు, లేదా కొంతమంది యూట్యూబర్స్ వీడియోలు కావచ్చు, కొంత అతి కనబడతా ఉంది. ఒక ప్రధాన టీవీ ఛానల్లో తెలుగుదేశం వీరాభిమాని ఏ శ్రీనివాసరావు అనలిస్ట్ గా వచ్చి మాట్లాడుతూ, అసలు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే గెలిచిపోతుందని నిర్ధారణ అయిపోయింది. ఏదో పవన్ కళ్యాణ్ ఒక 5-6 సీట్లలో తన పార్టీ వాళ్ళని గెలిపించుకోవాలని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు అని సిగ్గు లేకుండా మాట్లాడిస్తూ ఉన్నాడు. ఇలాగే చాలా మంది తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు ఏదో ఒక సందర్భంలో వాళ్ళ అతిని ప్రదర్శిస్తున్నారు. ఇది ఎవరికి అంత మంచిది కాదు. ఒక పక్క చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తుని ఎలా సజావుగా ముందుకు తీసుకెళ్లాలా, మూడోసారి కేంద్రంలో గెలవబోతున్న బీజేపీని ఎలా కలుపుకొని పోవాలా అని నానా రకాల సంకలనం ఆగుతా ఉంటే, ఇక్కడ వీళ్ళు ఈ రకంగా బలిచి కొట్టుకుని మాట్లాడుతా ఉన్నారు. ఇలాంటి పిచ్చి వాగులు వాగద్దు అని పవన్ కళ్యాణ్ ఆల్రెడీ జన సైనికులకి గట్టిగానే చెప్పినట్లున్నారు. అందుకే వాళ్ళు కొంత కంట్రోల్లో ఉన్నారు. తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నా, పవన్ కళ్యాణ్ ఆశయం ఉద్దేశం నెరవేరాలన్నా అభిమానులు అతి తగ్గించుకుంటే మంచిది. లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత తెలుగుదేశం అభిమానులు గాని, జన సైనికులు గాని ఇంత ఫ్రీగా వీడియోలు పెట్టుకోవటానికి కానీ లేదా చూడటానికి కానీ అవకాశం ఉండకపోవచ్చు. నిజానికి అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వాన్ని ఓడించడం అంత సులువు కాదు. ఇది వాస్తవం, గుర్తుపెట్టుకోండి. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ప్లీజ్.